నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. గూడూరులో జనసేన పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీపై నాయకులు ఘాటు విమర్శలు చేశారు. రౌడీ షీటర్ సాయి కృష్ణ ఘటనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముడిపెట్టడం రాజకీయ దుష్ప్రచారమని ఖండించారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల నాయకుడని, ఆయనపై నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికే సిట్ విచారణ చేపట్టిందని, నిజాలు వెలుగులోకి వచ్చే వరకు రాజకీయ ఆరోపణలు చేయడం బాధ్యత రాహిత్యమని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని జనసేన నేతలు స్పష్టం చేశారు. అతన్ని కాపుగా చూసో కాపు నాయకుడిగా చూసి లేరండి వీళ్ళందరూ కూడా. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి నిజాయితీని చూసి కాపు కులంతో పాటు అన్ని కులాలు కూడా ఓటేశాయి. 94% విన్నింగ్ రేట్ అంటే కాపులు ఒక్కరే వేస్తే రాదు. అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ రానటువంటి నిధులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కృషి, ఆయన తీసుకున్న అన్ని శాఖల్లో కూడా దూసుకుపోతున్నాడు. కొన్ని వేల కోట్లు తీస్తున్నాడు. 13,000 పంచాయతీల్లో పంచాయతీ సభలు నిర్వహించి నిధులు తీసుకొచ్చాడు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత ఇంకా 2.5 సంవత్సరంలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ కాపుల్లో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు మనకు చాలా కంటకంగా మారాడు. ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. దూరం చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఇష్యూలు ఏమున్నాయో దాన్ని టేకప్ చేయాలని ఒక పనికిమాలిన సంఘటనని, ఒక క్రిమినల్ 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ని, ఒక రౌడీ షీటర్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళని మద్దతు ఇచ్చేదానికి పోతాడు. ఈవన్ ముద్రగడ పద్మనాభం అనేటువంటి కాపు నాయకుడు, ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో ఎదిగినటువంటి నాయకుడు. ఆయన కాపులకు ఎప్పుడు ఉపయోగపడలేదు. అటువంటి నాయకుడు పేరు మార్చుకొని పద్మనాభరెడ్డిని వైసీపీకి మద్దతుగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఆయన్ని పరామర్శించలేదు. కాపుల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డికి అది. ఆయన ఈవన్ 5% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పినా కూడా 2019లో ఆయన నేను రిజర్వేషన్లు ఇవ్వలేనటువంటి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కాపుల మీద ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డికి, అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా కాపు నాయకులందరికీ, కాపులందరికీ కూడా తెలుసు అనమాట. అలాంటిది ఎలా అయినా సరే ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. ఒక క్రిమినల్లో 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్లో తప్పు చేసి ఒక రెడ్డి సమాజాల వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మర్డర్ చేసి ఇన్ని రోజులు జైల్లో ఉండి బయట వచ్చినటువంటి వ్యక్తి కేవలం అతనికి పోలీసులకి ఉన్నటువంటి వివిధ కారణాల వల్ల అతన్ని లాకప్ డెత్ చేశారు. ఆ లాకప్ డెత్ చేశారా, చనిపోయారా లేదా అనేది లేదు. ఈరోజు ఇమీడియట్గా లాకప్ డెత్ జరిగింది అనే అనుమానాన్ని వైసీపీ పార్టీ ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు. ఎప్పుడన్నా జరిగిందా అండి? వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని చిత్రహింసలు చేసి మాస్క్ లేదని నడి రోడ్డు మీద అతన్ని ఒక మానసిక రోగిగా క్రియేట్ చేసి అతన్ని మర్డర్ చేసినా కూడా దాని మీద సిట్ లేదు, దాని మీద విచారణ లేదు. అమర్నాథ్ అనేటువంటి వ్యక్తిని వాళ్ళ అక్కని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళని ఎదిరించిన దానికి తగలబెడితే అతని మీద సిట్ లేదు. అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడి డ్రైవర్ని తీసుకొచ్చి మర్డర్ చేసి ఇంట్లో డోర్ డెలివరీ చేస్తే సిట్ లేదు. ఇవన్నీ చేయకపోగా వాళ్ళందరూ జైలుకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళని మేళతాళాలతో, తపాసులతో వాళ్ళందరినీ స్వాగతించేటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అలాంటిది అటువంటి ఎప్పుడు కూడా సిట్టే లేదు. మీ కొడాలి నాని, వైసీపీ నాయకుడు కొడాలి నాని భాషలో చెప్పాలంటే సిట్ మీ అమ్మ మొగుడేశాడా సిట్టు? మీ అమ్మ మొగుడేశాడా సిట్ అని అడుగుతున్నాం మేము. ఎవరేశారు సిట్టు? చంద్రబాబు నాయుడు వేశారు. ఎవరి మీద వేశాడు? ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి మీద వేశాడు. సిట్ ఇమీడియట్గా నిర్ధారించింది. సీసీటీవీ ఫుటేజీ 1 గంట సేపు కనబడలేదు అని సిట్ నిర్ధారించింది. ఇవన్నీ ప్రభుత్వం నిజాయితీగా చేయలేదు అనుకుంటే ఇవన్నీ బయట వస్తాయా? మీకు ఎలా వచ్చి అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతున్నాడు, 1 అవర్ సీసీటీవీ ఫుటేజ్ కనబడలేదు అన్నాడు. నీకు ఎవరు చెప్పారు? మీ అమ్మ మొగుడు చెప్పాడా అని అడుగుతున్నాను అంబటి రాంబాబుని. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లేదు అని నిర్ధారించింది సిట్. వేసినటువంటి సిట్ నిర్ధారించి తప్పు ఉంది అని ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ఇప్పటి వరకు. ఏదైనా సరే ఒకవేళ అతన్ని లాకప్ డెత్ చేసి ఉంటే, ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతన్ని లాకప్ డెత్ చేస్తుంటే చట్టం తన పని చేసుకుపోతుంది. ఆల్రెడీ ఆ సీఈని సస్పెండ్ చేశారు. అతను తప్పు ఉందని తెలిస్తే డిస్మిస్ చేస్తారు. ఈ ఒక చిన్న ఇష్యూని ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని, ఒక కులానికి ఆపాదిస్తూ ఆ కులం ఓట్లు అతనికి రాబోయే రోజుల్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఏంటంటే ఆ నేరస్తుడికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆ 25 కేసులు ఉన్నాయి. వాడు వచ్చేసి చేశాడు. లాకప్ డెత్ చేస్తుంటే తప్పే. మేము జనసేన పార్టీ ఎప్పుడు సమర్థించదు, మా నాయకుడు కూడా ఎప్పుడు సమర్థించడు.
కానీ అటువంటి వ్యక్తిని ఒక మంచి ఇష్యూ మీద పోరాడండి. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఆయన చేస్తుంటే శాఖల్లో ఏదైనా తప్పు ఉందా అడగండి, మీరు నిలదీయండి. అంతేగాని ఎవరో ఒకడు 25 కేసులు ఉన్నటువంటి నేరస్తుడు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్కి ఆపాదించడం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, మీ భాషలో చెప్పాలంటే నేరం చేసిన వాళ్ళందరినీ కాపాడాలా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అనంతబాబు కానివ్వండి, అమర్నాథ్ని కాల్చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, సుధాకర్ని చంపేసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా మీరందరూ కాపాడుతూ వచ్చారు. అట్లాంటిది లేకుండా సిట్ ఏర్పాటు చేసి ఈరోజు దోషుల్ని ఆల్మోస్ట్ తప్పు జరిగింది అని ఈ రోజు వరకు నిర్ధారించారు. 2-3 రోజుల్లో అది కూడా వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమిటంటే, జనసేన పార్టీ నాయకుల తరఫున జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఈరోజు జాతీయలో మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, జాతీయ పార్టీలన్నీ గుర్తించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక జాతీయ భావాలు కలిగి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి శాఖలో తను తీసుకున్న శాఖల అభివృద్ధిని నిరూపిస్తూ ముందుకు వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో కాపులే కాదు, ఈవెన్ మీరు కాపులను దూరం చేస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అనుకుంటున్నామేమో. మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మన కూటమి వైపు ఉన్నారు. ఎందుకంటే మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి. ప్రజలేం అమాయకులు కాదు. ఏ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ఏ శాఖల్లో మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ కాపులను దూరం చేసి మనం భవిష్యత్తులో మన అధికారంలోకి రావాలంటే అనుకుంటున్నారేమో. మీ అందరికీ తెలియజేసిన ఏమిటంటే, వైసీపీ నాయకులరా, మీరు ఎప్పుడు కూడా మీరు ఏదన్నా తప్పునుంటే ఎత్తి చూపండి, కానీ కాపుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని అంటగట్టి ఆయన్ని దూరం చేస్తే మనం రావచ్చు అనేది మీ భ్రమ. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మెహర్బానీకు ఆయన దగ్గర ఏదో మనం ఈరోజు తిడితే రేపు పదవులు వస్తాయనో మీరు చేస్తున్నారేమో, కానీ మీరు భవిష్యత్తులో మీ పార్టీ అధికారంలోకి రాదు. మీరు ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవరు. ఇది రాసి పెట్టుకోండి. గూడూరు నియోజకవర్గం నుంచి మీకు ఇస్తున్నటువంటి సవాల్, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, ఎవరైనా కానీ మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కారు. మీ ప్రభుత్వం అధికారంలోకి రాదు. ఎందుకంటే ఈ అద్భుతమైన పరిపాలన ప్రజలు చూసిన తర్వాత మరలా ఇంకొక పార్టీని ఎన్నుకునేటువంటి ప్రసక్తే ఈ రాష్ట్రంలో జరగదని చెప్పి తెలియజేస్తూ, మా నాయకుడికి అండగా ఈ భవిష్యత్తులో మా నాయకుడిని ఏం మాట్లాడినా కూడా, ఎవరేం మాట్లాడినా కూడా మేమందరం కూడా అండగా నిలబడతామని, మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు చాలా బాధాకరమైన రోజు అవుతుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక 12 సంవత్సరాల పిల్లోడు వాళ్ళ అక్కని టేక్ చేస్తే అతను అడిగాడని చెప్పి అతన్ని చంపేసి ఆ బాడీ కూడా అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తులు మీరు. ఈరోజు కులం మత పతాన్ని తీసుకుని వచ్చి రాజకీయం చేస్తున్నది మీరు. కులాల మీద, శవాల మీద రాజకీయం చేసేది మీరు. అలాంటి రాజకీయం చేసి ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద ఏదో నబ్బి తప్పాలని చెప్పో, ఏదో ప్రజల్లో ఏదో చేసేయాలని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళ మీద వేసే నిదాలు కానీ, అబద్ధాలు రాజకీయాలు కానీ చేయటం అది కరెక్ట్ కాదు. మీకు ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు పెట్టుకున్నా కూడా అదే సీట్లు, అదే ఉత్సాహం, అదే ఊపు. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అదేవిధంగా మళ్ళీ ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఏదో కుల మతం తీసుకుని వచ్చేసి రాజకీయం చేసేస్తే మేము 2029లో వచ్చేస్తాం, రాజకీయాల్లోకి వచ్చేస్తాం, మా పార్టీ ముందుకు వచ్చేస్తాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి భ్రమ. మీ కళ్ళలో భ్రమ కనబడుతూ ఉంది. ఒక ఖైదీ గురించి ఇంతగా ఆక్రమణ చేసి దేశం మొత్తం చూసేలాగా చేసింది ఎవరు? ఒక వైసీపీ ప్రభుత్వం. దీన్ని మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఇక్కడితో ఆపి జరిగింది ఏదైనా సరే, అది సీఏ గారైనా సరే, అదైనా సరే, చట్టం ఎవరిని వదిలిపెట్టదు, తన పని తను చేసుకుని పోతుంది. కానీ రాజకీయాన్ని లాగబాకండి. దీన్ని రాజకీయాన్ని లాగి ఈ రాజకీయాన్ని మత కులాన్ని తీసుకుని వచ్చి మనం కొట్టుకునేలాగా చేసుకొని మీరు అధికారంలో రావాలంటే ప్రజలైతే కళ్ళు మూసుకొని లేదు. ప్రజలు కళ్ళు మూసుకొని లేదు. ప్రజలు చూస్తున్నారు ఎవరిని ఏ స్థాయి తీసుకుపోవాలా, ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలని. దీనికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చి మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పింది. మళ్ళీ ఆ 11 సీట్ల నుంచి 0 సీట్లు తెచ్చుకునే దాకా మీరు తెచ్చుకుంటున్నారు అంటే మీరు రౌడీతో రాజకీయం చేస్తున్నారు. మేము ప్రజలకి ప్రేమతో రాజకీయం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదించేదానికి, ఆయన నుంచి ప్రజలను వేరు చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రను జనానికి తెలియజేసేదానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. గత ఎన్నికల్లో గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారి వలన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అందరికీ తెలియకనే. దీంట్లో కాపు కులం యొక్క పాత్ర ఎంతో ఉందని ప్రజలకు తెలుసు. కావున వారి అండదండల్ని పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసేదానికి, ఏదైతే విజయవాడలో కృష్ణవర్తిలో జరిగినటువంటి సాయి కృష్ణ అనేటువంటి ఒక ఖైదీ అదృశ్యంకి సంబంధించి ఆయన్ని మన పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి కాపు కులాన్ని ఆయన నుంచి దూరం చేసేదానికి
ప్రయత్నిస్తున్నారు. దీనికి గూడూరు జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో కాపులు చేసినటువంటి న్యాయం శూన్యము. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాపులు పెద్ద పాత్ర పోషించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించి ఈ యొక్క రాష్ట్రంలో 164 సీట్లు వచ్చేదానికి ప్రముఖ భూమికి పోసినటువంటి కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేసి రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ఈ కుటిల ప్రయత్నాల్లో కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కృష్ణలంక కేసులో జరిగినటువంటి బాధితులు ఇద్దరు కాపులే. ఎవరైతే సిఐ నాగరాజు కాపే, అదేవిధంగా బాధింపబడ్డ సాయి కృష్ణ కాపే. ఈ ఇద్దరిని కాపుకులం గౌరవంగా చూడకుండా ఒక పోలీస్ అధికారి, అదేవిధంగా ఒక 23 కేసులు ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్గా చూడాలని కోరుకుంటున్నాము. కానీ కొంతమంది వైసీపీ నాయకులు ఇటీవల ఈ మీటింగులు పెట్టి పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి ఏం చేశారు, అవన్నీ కాపు కులాన్ని దూరం చేసే విషయమై మాట్లాడుతున్నారు. దీన్ని గూడూరు నియోజకవర్గం నుంచి మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు కేవలం కులాన్ని అంటుపెట్టుకొని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకు, అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్నటువంటి అభివృద్ధిని పక్కదారి పట్టించేసి, అదేవిధంగా ఆయనకి శాఖలో వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 5 జాతీయ అవార్డుల గురించి మాట్లాడారు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని దూరం చేయాలనే దాంట్లోనే తగ్గితే అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా అమర్నాథ్ కానీ, పేర్ని నాని కానీ వీళ్ళు ప్రజలకి ఉండేటువంటి సమస్యలు పక్కదారి పట్టించి ఏదైతే చిన్నవి ఉన్నాయో అదేదో పెద్ద భూతంలా చూపించి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని స్పందించాలని కూడా కోరుకుంటున్నారు. ఒకటి కులానికి పవన్ కళ్యాణ్ గారిని అంటగట్టబడుతుంది. కేవలం ఆయన ప్రజానాయకుడు, జనానికి మంచి చేయడానికి ఆయన 21 సీట్లకి తగ్గి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పోటీ పడుతున్నారు. ఏదైతే పల్లెలకి రోడ్లు వేసేదానికి, అదేవిధంగా నీటి పంపులు, గోకులాలు ప్రతి ఒక్కటి దీంట్లో మాత్రం వైసీపీ వారు మాత్రం మాట్లాడరు. కేవలం కులానికి సంబంధించి మాత్రమే వైసీపీ వారు మాట్లాడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా స్పందిస్తే ఈ శాఖకు సంబంధించి, అదేవిధంగా ఆయన ఏదైనా పొరపాటు చేస్తే మాట్లాడండి. కానీ ఒకేవాడు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర నుంచి చూపించుకోరు. తన శాఖ ద్వారా చేస్తున్నటువంటి అభివృద్ధి మీద మాట్లాడడం కానీ మీరు పోటీ పడడం లేదు. కానీ కేవలం కులాల మధ్య దుప్పటి పెట్టుకొని రేపు 29 ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరు కాపు కులాలకు సంబంధించిన ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని నివేదించరు. ఆయన మా నాయకుడు, ఆయన బాటలోనే మేమందరం నడుస్తాము. ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయాలని ఆయన తగ్గి ఉండేదానికి ఈ రాష్ట్రానికి ఎన్నో సత్ఫలాలు వచ్చాయి. అదేవిధంగా ఆయన శాఖ ద్వారా ఈ సంవత్సరం 16,000 కోట్లు నిధులు వచ్చి దాని గురించి మాత్రం మాట్లాడదు. ఈ జాతీయ మన పంచాయతీరాజ్ శాఖకి 5 జాతీయ అవార్డులు వచ్చి దాని గురించి మాట్లాడదు. ఈ డ్రైనేజీని మన మ్యాజిక్ ట్రైన్స్ గురించి మాట్లాడరు. పక్క రాష్ట్రాల వారు కూడా ఈ మ్యాజిక్ ట్రైన్స్ గురించి మనకు రేపు రాబోయే ఈ ఈబీఆర్సీ కూడా మన రాష్ట్రంలోనే ప్రారంభిస్తున్నారు. వీటి గురించి మాట్లాడరు. కేవలం వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కాపులను దూరం చేస్తే తాము గెలవచ్చనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కూటమిలో కుంపటి రాజేసుకుని బ్రతకాలనుకుంటున్నారు. కావున మరొకసారి తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యల మీద మీరు ముందుకు రండి. ఏదైతే ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి రావాలని కోరుకుంటున్నాం. అంతే తప్పితే మీరు ప్రజల మధ్య కులాల మధ్య చేసి రాబోయే 29 ఎన్నికల్లో మీరు లబ్ధి పొందాలని చూసుకుంటే ప్రజలు మీకు ఏదైతే ఈసారి బుద్ధి చెప్పారో రేపు వచ్చే 11 రోజులు రావాలని తెలియజేస్తారు.